ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞంలో అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనుష్ఠానం చేసుకునేటటువంటి వారు కేవలం శ్రవణానందం చేసేటటువంటి వారు అనుష్ఠానం చేయాలి అనేటటువంటి సంకల్పం ఉన్నా అది నెరవేరలేనటువంటి వారు ఎలా నెరవేర్చుకోవాలో ప్రయత్నం చేసేటటువంటి వారు సమయం ఉన్న సమయాన్ని వృధా చేసుకునేటటువంటి వారు సమయం దొరక్క తప్పించేటటువంటి వారు ఇంతమంది ఉంటారు సాధకుల్లో. ఒకటి గురి అనేది అది చాలా విశేషమైనటువంటి పరతత్వం పట్ల గురి కుదరాలి అంటే గురువు యొక్క కృప అది చాలా అవసరం. గురువు లేదనుకో నీకు జ్ఞానం లభించదు. ఇప్పుడు చూడండి, అపరోక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానం అని రెండు ఉంటాయి. చక్కెర తీయగా ఉంటుంది అని తెలుసుకోవటం పరోక్ష జ్ఞానం. శాస్త్రాలు చదవటం, పురాణ ఇతిహాసాలను మనం అధ్యయనం చేయటం ద్వారా పరతత్వం ఇది అని అర్థమవుతుంది. అంతతో సరిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. చక్కెర తీయగా ఉంటుందని రోజుకు 10 మాలలు జపం చేసినా నోట్లో వేసుకొని రుచి చూచేటటువంటి అనుభవము ఆ జపమాల చేస్తే రాదు. అందుకని అపరోక్షానుభూతి, నీకు శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా గురువు యొక్క కృప, గురువు చూపించిన మార్గంలో నువ్వు ప్రయాణం చేసావనుకో, అపరోక్షానుభూతి అనేది నీకు సిద్ధిస్తుంది. మన యొక్క సాధనని ఎంతవరకు సామాన్యంగా 99.9 కామ్యాలను తీర్చుకునే ప్రయత్నంలోనే మన జీవితం నడిచిపోతుంది. ఫలానా మంత్రానుష్ఠానం చేస్తే ఎలా ఉంటుంది, ఫలానా మంత్రానుష్ఠానం చేస్తే ఈ ఐశ్వర్యం లభిస్తుంది, ఈ దుఃఖం తొలుగుతుంది, ఆగ్రహ బాధలు పోతాయి అనేటటువంటి విషయంలోనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. పరతత్వం పట్ల ప్రీతి, పరమాత్మను చేరుకోవాలి అనే తపన, స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఇత్యాది అంశాల మీద దృష్టి సాగదు. దానికి కారణం మాయ. అర్థమవుతుందాయన? కనుక ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి గురుకృప లభించేటటువంటిది. మాకెందుకండి గురుకృప అంటే వాడి జన్మ వృద్ధ అనుకోండి. మనం చేసేటటువంటి అనేకమైన పాపములు, పుణ్యం మనం పేరుకే పుణ్యాన్ని వింటామే తప్ప ఆచరణలో మనం చెయ్యం. మనకు సుఖం కావాలి, కానీ సుఖానికి మూలమైనటువంటి పుణ్యాన్ని మాత్రం మనం చెయ్యం. నేను వింటుంటాను అనేక మంది ద్వారా, మేము ఈరోజు నుంచి గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు గురుచరిత్ర పారాయణ? ఏది అర్థించి చేస్తున్నారు అంటే, తపోబలంతో ఉన్నటువంటి వారు నువ్వు అర్థిస్తే వారు నువ్వు అడిగేటటువంటి స్వల్పమైన కోరికలు తీర్చే శక్తి ఉంటుంది వాళ్ళకి.
కానీ వాళ్ళు అయ్యో వీడి అంత అమాయకుడా, అడగాల్సింది అడగకుండా ఇలాంటివి ఏదో అడుగుతున్నాడు అని వారు ఆశ్చర్యపోతారు, వరములు ఇచ్చే దేవతలు కూడా. కనుక గురువు యొక్క కటాక్షం లభించేదానికి మనకు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ఒకటి ఉంది. అది కేవలము 40-39 శ్లోకాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ లేవు. అది ఎంత ఉత్కృష్టమైనటువంటిదంటే, నేను పూర్వం చెప్పాను మీకు అవధూత గురించి. తత్వమస్యాది లక్షణములను పూర్తిగా జీర్ణించుకున్నవాడు తపోనిష్ఠుడు అవధూత అని. అలాంటి అవధూత తత్వాన్ని తెలిపేటటువంటి అవధూతోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఇది నేను 1 సంవత్సరం క్రితం చెప్పినట్టు గుర్తు, అయినా నేను మళ్ళీ కొద్దిగా మీకు వివరిస్తున్నాను. ఒకవేళ పూర్వం ఇనుంటే వారికి నమస్కారం. ఆ ఉపనిషత్తుని రోజుకు ఒక్కసారి పారాయణం చేసిన, ఏం స్వామి ఎన్నెన్ని చేయము అని అనుకుంటే మాత్రము, చూడండి రోజు ఒక కూరతోనే సరిపెట్టుకుంటున్నామా? ఎన్ని చేసుకుంటాం భోజనం చేసేదానికి? అనంతమైన కాలం నుండి తింటూనే ఉన్నాం, అయినా తృప్తి తీరిందా? మరొక రోజు ఆకలి కాకుండా పోతుందా? భగవత్ సాధన కోసంగా లభించినటువంటి ఈ మానుష్య జన్మలో ఎన్ని చేసినా తక్కవే. దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ సమయాన్ని కేటాయించాలి పరమాత్మ కోసం. మీకేమండి చెప్తారులే అని అనొచ్చు, నిజమే, కష్టమే, కానీ ప్రయత్నం చేయాలి. కనీసం ఒక 20 రోజులు సాధనని అంటే ఒక దీక్ష తీసుకోవాలి. ఓ అర్ధమండలం, ఓ మండలం నేను దీన్ని ఉభయ సంధ్యల్లో పారాయణం చేస్తానని. ఒకటి గుర్తుపెట్టుకో, కర్మ ఫలేషు జుష్టాం అని మనకు దుర్గాసూక్తి చెప్తుంది. నీ కర్మ ఫలితాలకి అందించేటటువంటి మహాశక్తి నువ్వు చేసిన ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది, ఉండి తీరుతుంది. అది ఎప్పుడు వచ్చి పైన పడుతుందో తెలియదు. ఎలాగైతే పాపం చేసి నువ్వు దుఃఖపడతావో అలాగే పుణ్యం చేసి సుఖపడటం అనేటటువంటిది నిశ్చితం. అది లేదు, ప్రతి గురువారం కూడా మేము గురువుకు సంబంధించినటువంటిది కనుక ఈ అవధూతోపనిషత్తుని మేము గురువారం పారాయణం చేస్తాము, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు అని అంటారా? ధన్యాత్మలే. కనీసం వారంకి ఒక్కసారైనా. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అది చెప్పటం సాధ్యం కాదు. ఉపనిషత్తు అనగానే వేదంతో సంబంధం ఉంటుంది. ఎవరో కూర్చొని చెట్టు కింద కూర్చొని రాసినటువంటివి కాదు ఇవి. మహర్షి యొక్క తపోబలం నుంచి వచ్చినటువంటి అమృత గుళికలివి. మానవుడి హృదయాన్ని పవిత్రం చేయగల శక్తివంతమైనటువంటివి. అదే ఇక్కడ చెప్తానండి. ఇద మధీయతే సో అపి కృతో భవతి. మానవుడు తెలిసో తెలియకో ఏదైనా కర్మలు కానీ చేసి ఉంటే ఏంది, చేస్తూనే ఉన్నాం కదా, అలాంటి నిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా ఏది చెప్తే దాన్నే ప్రయత్నంగా చేస్తున్నామో అలాంటి దోషాలన్నీ కూడా ఈ అవధూతోపనిషత్ పారాయణం చేత తుడిచిపెట్టుకోపోతాయి. అర్థమవుతుంది ఆయన? పూర్తిగా తుడిచిపెట్టుకోబోతాయి. అన్నిటికన్నా భయంకరమైనటువంటి పాపం ఏదైనా ఉందంటే
2 పాపాలు ఉన్నాయి. ఒకటి, ఇది చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే సురాపానం, మందు తాగటం. ఇప్పుడు ఆ మందు వల్లే మన ప్రభుత్వాలు కూడా నడుస్తాయని అందరికీ తెలుసు. కానీ మందు తాగేటటువంటి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మహాభారతం అరణ్యకాండలో మార్కండేయ మహర్షిని ప్రశ్నిస్తారు, కలియుగం ఎప్పుడు పీక్ స్థాయికి వస్తుందని. అప్పుడు అన్నాడు ఆయన, ఎప్పుడైతే మానవులకు మధువు మగువు మాంసమునందు ప్రీతి జనిస్తుందో, తినేవాళ్ళు ఎక్కువైపోతారో, కలియుగ అంతానికి అతి దగ్గరగా ఉన్నాము అని 3 ప్రళయాలు చూచినటువంటి మార్కండేయుడు చెప్పున్నాడు. కొంత లెక్కలు మనకు అర్థం కావు. 4,32,000 సంవత్సరాలు కలియుగం అంటాడు, అది ఒక లెక్క అంటారు. 12,000 సంవత్సరాలని ఒక దగ్గర ఉంది. ఇలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మార్కండేయుడు సూచించాడు, ఇప్పుడు ప్రతివాడి చిన్నపిల్లవాడిని చూసినా పార్టీ మందు, తర్వాత వ్యభిచరించటం, పరాయి స్త్రీల పట్ల ప్రీతి. ఇక మాంసం గురించి అయితే చెప్పనవసరం లేదు. నిషిద్ధమైనటువంటి రోజుల్లో కూడా భక్షణ జరుగుతుంది. శాస్త్రం చెప్పింది అమావాస్య, ఆదివారం, ఏకాదశి, అలాగే నీకు పౌర్ణమి, ఈ తిథుల్లో తినకూడదని. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ఆదివారం. ఇక ఆదివారం అయితే చెప్పలేదు. మనం చెప్పి 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 విసుగొస్తుంది. అనేక వీడియోస్ చేస్తున్నాం, ఉపన్యాసాల్లో చెప్తున్నాం. ఒక 10 మంది కూర్చొని సత్సంగం చేస్తున్నప్పుడు వారితో కూడా విన్నవించుకుంటున్నాం, ఆదివారము తినవాకండి. కానీ ప్రయత్నంగా తింటున్నారు. ఎందుకని? కలికి బాగా చిక్కుకున్నారు. ఎవడు మాంసాహారం ఆదివారం తింటాడో ఈ చెప్పిన రోజుల్లో 7 జన్మ భవేద్రోగి అన్నాడు. 7 జన్మలో భయంకరమైన రోగాలతో పుట్టాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోగాలు ఎలా విజృంభిస్తున్నాయనేది. కనుక అలా తినకూడనటువంటివి, తినటువంటివి, ఏ దోషాలైతే ఉన్నాయో, సురాపానం చేసినటువంటి ఆ దౌర్భాగ్యమైన పని, ఆ పాపము ఈ అవధూతోపనిషత్ పారాయణం చేత పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు అనుకుంటుంది, ఎవరు చూస్తారు స్వామి అన్ని పిచ్చని, రేపు ఈ శరీరం పడిపోతుంది చూసావు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎవరు చూస్తారంటే నువ్వే చూస్తావు, ఇంకెవరో చూడరు. రాత్రి భయంకరమైనటువంటి కళను నువ్వు ఒక్కడవే చూచావు. ఆ కళ ఎక్కడ జరిగింది, ఎవరు భయపించారు నిన్ను, నువ్వు నీ భార్య కూడా చూపించాలి. అది నువ్వే చూస్తావు. ఆ మాట అనొద్దు, ఎవరు చూస్తారు లేని, నువ్వే చూస్తావు. అప్పుడు నరక బాధలు అనుభవిస్తావు. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో పెద్దల వారి మాటలు నేను వినలేదే అనే ఆలోచన అప్పుడు వస్తుంది. మరొకటి, స్వర్ణస్థేయత్పూతో భవతి అన్న, అంటే దొంగతనం అంటే బంగారాన్ని దొంగతనం చేయటం అంటే ఘోరాతి ఘోర పాపం. అది అలాంటి పాపం నుండి కూడా విముక్తి కలుగుతుంది అవధూతోపనిషత్ పారాయణం చేత. మరొకటి, బ్రహ్మహత్యాత్పూతో భవతి. ఇది బ్రహ్మహత్య అంటే అదొక ఘోరమైన పాపం. అది అలాంటి పాపాలన్నీ కూడా తొలగించే ఏకైక స్వామి, మీరు ఎప్పుడు పాపం 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 అని అంటూ ఉంటారు, ఏమిటి అని. అవును నాయన, మానవ జన్మే ఇక్కడ మనం పాపం అంటే అన్యమతస్థుల యొక్క పాపం కాదు, నిషిద్ధ కర్మల ద్వారా చేసిన, అంటే నిషిద్ధ కర్మలు, ఏ కర్మనైతే శాస్త్రం చెప్తుందో చేయకు అని, అలాంటి కర్మలను ప్రయత్నంగా చేసిన ద్వారా
అంతఃకరణం మీద పేరుకున్నటువంటి మురికిని పాపము అని అంటాను. నేను అనేక అధ్యాయాలు చెప్పినాను మీకు. అలాంటి దోషం తొలగి గురు కృప, ఇంతవరకు నేను దోషాలు తొలగినే చెప్పినాను, కానీ అఖండమైన గురువు యొక్క అనుగ్రహం. గురు చరిత్ర చదువుతాం, చాలా పెద్దది కదండి, కానీ ఇది కేవలము ఓ 40 శ్లోకాలు వేసుకోండి. ప్రతినిత్యం చేసినావా నీకు అంత శక్తి, భగవంతుని యొక్క అనుగ్రహం, గురు కృప అనేది లభిస్తాయి. ఎందుకంటే దత్తాత్రేయులకు సంబంధించింది ఇది. దత్తాత్రేయులు వారంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. ఇంకొకటి విషయం ఏంది, ఆయన ఓని అరిచి చెప్పబడలేదు. చెప్తున్న స్మరణ మాత్ర సంతుష్టాయ, కేవలం స్మరణ చేస్తూనే సంతుష్టి చెందేటటువంటి స్వరూపుడు దత్తాత్రేయుడు. మహాభయ నివారణాయ, మహాజ్ఞానప్రదాయ. మహాభయములు ఏముంటాయి? మృత్యు భయమే కదండి. అలాంటి భయాన్ని తొలగించి మహాజ్ఞానాన్ని అందించేటటువంటి వాడు. నీకు ఎంతవరకు అయితే జ్ఞానం లభించదో అంతవరకు నువ్వు ఈ జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉండాలి. సచ్చిదానందాత్మని, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైనటువంటి వాడు. అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క సంబంధమైనటువంటి ఈ అవధూతోపనిషత్తు అద్భుతమైనటువంటి, దీన్ని పారాయణం చేయండి. అయ్యో మాకెక్కడ లభిస్తుందంటే ఇది దత్తకల్పంలో లభిస్తుంది, పుస్తకాల రూపంలో లభిస్తుంది. మీరు నెట్లో కూడా చూసుకుంటారు, ఏం చెప్పినా నెట్లో కొట్టుకొని చూసుకుంటారు కదా. మీకు ఇప్పుడు ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆ అన్వేషణ చేస్తుంటారు. ఒకవేళ ప్రత్యేకించి మాకు లభించలేదు, చేయలేదు అనేటటువంటి వారు, లభించనటువంటి వారు, ఎలా చదువుకోవాలో తెలియనటువంటి వారు నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను మీకు దొరకకపోతే పీడిఎఫ్ పంపిస్తాను. నేను చెప్తున్నాను కానండి, నన్ను అడిగేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఒక వీడియో చేశాను అనుకో, ఆ వీడియోకి సంబంధించినటువంటి విషయాన్ని మాకు అందించండి అని ఓ 5 మంది 6 మంది అడుగుతారంతే. మిగతా వారందరూ కూడా వినేసి వదిలేస్తారు, కొంతమంది వినరు. నాకు అది అవసరం లేదు. కానీ నేను మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి అంశం ఏమిటి? భగవంతునికి చేరువుగా ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ వీడియోస్ చూస్తున్నాయి. నేను మిమ్మల్ని లైక్ చేయమని అర్థించను, షేర్ చేయండి అని అర్థించను. ఓ 100 మంది చూస్తారా, ఆ 100 మందిలో 2 గ్రహిస్తారా, నా జన్మ ధన్యమవుతుంది. అంతేగాని ఓయమ్మ నాకు యూస్ పెరిగిపోవాలి, అందరూ నన్ను ఫాలో అవ్వాలని అలాంటి దుర్బుద్ధి ఏనాడూ ఉండదు నాకు. ఎందుకంటే ఇవి జ్ఞాన సంబంధమైనవి. ఇది అందరికీ అర్థం కాదు, అందరూ చేయలేరు. ఎవరో ఒక్కరుంటారు, ఆ ఒక్కరి కోసం మాత్రమే మేము చెప్తుంటాం. ఆ శ్రద్ధలుగా ఉండేటటువంటి వారు, వారి కోసం అందిస్తున్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. అర్థమైందే? కనుక ఈ అవధూతోపనిషత్ పారాయణం చేసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకొని సమస్త పాపముల నుండి మీరు వైదొలిగి గురు కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ, ఈ ఉపనిషత్ కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి, అందించే ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా గురు కృపా కటాక్షానికి పాత్రలవుతారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.